ఇక రైతు రణగర్జనకు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో వాళ్ళంతా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నాకు సంబంధించి ఖమ్మం నుంచి మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, రైతు గర్జన సభ ఎట్లా జరిగింది? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఎవరో కొంతమందికి మాత్రమే రుణమాఫీ కాలేదు, వాళ్ళు మాత్రమే రోడ్డు మీదకి వచ్చిందంటూ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ ఇవాళ జరిగిన రైతు ధర్నాన్ని చూస్తే కనుక నిజంగా రైతులు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏ స్థాయిలో రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రభుత్వానికి కూడా తెలుసు ఎంతమందికి రుణమాఫీ చేశాము, ఎంతమందికి బాకీ ఉన్నాం అనే విషయం ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా రైతుల్లో ఒక గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం సైడ్ నుంచి జరుగుతుంది, మంత్రుల సైడ్ నుంచి జరుగుతుంది. గందరగోళమైనటువంటి ప్రకటనలు ఇస్తూ రైతులను ఒక అగమ్య గోచరానికి గురి చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా నెలకొని ఉంది. ఇవాళ అదే అంశాన్ని గత 10-15 రోజులుగా రైతులు ఎండగడుతూ వస్తున్నారు. ఇవాళ రైతులకు తోడుగా బీఆర్ఎస్ సైన్యం కదలడంతో ఒక్కసారిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి నినదించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాకెందుకు రుణమాఫీ చేయరు, 2 లక్షల లోపు రుణాలు చేస్తాము, 2 లక్షలు 2 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అనేటువంటిది రైతులు పొద్దున్నుంచి ఇవాళ ఘోషించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 15 రోజులుగా మొత్తం రుణమాఫీ మొదలైనటువంటి నెల రోజుల కాలంలో 1వ దఫా, 2వ దఫా, 3వ దఫా కాలంలో 3 చోట్ల కూడా 3 సందర్భాల్లో కూడా రైతులు చాలా ఓపిక పట్టారు, వేచి చూశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా వారితో కలిసి నిరసన తెలిపేందుకు ఇంతకాలం వెయిట్ చేసింది. 1 నెల రోజుల పాటు అవకాశం ఇచ్చింది ప్రభుత్వానికి. నిజంగానే రైతు రుణమాఫీ చేస్తే రైతులు సంతోషంగా ఉంటారు కాబట్టి అందుకు కోఆపరేట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎంతసేపటికి నెల దాటిపోయినప్పటికీ కూడా ఎక్కడికి రైతులకు రాలేదు. ఓ పక్కనే ప్రభుత్వం రైతు రుణమాఫీ అయిపోయిందని ప్రకటిస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇదే ఖమ్మం జిల్లాలో వైరస్ సభ వేదికగా రైతు రుణమాఫీ పూర్తి అయిపోయిందని చెప్పారు. మరోపక్క రైతులేమో 40% కూడా రాలేదు, మా ఊర్లో 1000 మంది ఉంటే 200-300 మందికే వచ్చింది, మిగిలిన వాళ్ళకి రాలేదని రైతులు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో, ఈ గందరగోళ సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే కనుక పోరాటం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, శవయాత్రలు చేస్తే ఈ ప్రభుత్వం ఏడాది నుంచి 2 ఏళ్లు 7 ఏళ్లు కఠినమైనటువంటి శిక్షలు ఉండేటువంటి జైలుకు తరలించేటువంటి సెక్షన్లు పెట్టి వారిని వేధించేటువంటి కార్యక్రమం చేపట్టింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అండతో ఇవాళ రైతులు కదం తొక్కి వచ్చారు. ఒక్కటే డిమాండ్ చేశారు, బేషరతుగా ఏదైతే ఎన్నికల్లో చెప్పారో అదే లెక్క ప్రకారం 2 లక్షల రూపాయల లోపు రుణమాలన్నింటి కూడా ఏకకాలంలో మాఫీ చేస్తున్నారు. ఏకకాలం అయిపోయింది, ఇక దాదాపు నెల దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు రుణాలను మంజూరు చేయలేదు అనేటువంటిది రైతులు చెప్తున్నారు. ఇవాళ పాలేరు నుంచి మొదలు పెడితే అశ్వరావుపేట వరకు, బయ్యారం నుంచి మొదలు పెడితే భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట ఎక్కడ చూసినా కానీ రైతులు మండల కేంద్రాల్లో, అట్లాగే మండల హెడ్ క్వార్టర్లలో, జిల్లా హెడ్ క్వార్టర్కు సంబంధించినటువంటి ప్రాంతాలలో, అట్లాగే నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని ఆందోళనలు చేసినా చెవిటోడి ముందు చంక ముందునట్టు ఉంది. అదే పాట పాడిందే పాట పదే పాడుతున్నారు. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి మొత్తం రుణం అయిపోయింది అంటున్నారు. కానీ 42-43 లక్షల మంది రైతులు ఉన్నారు, బ్యాంకర్లు చెప్తున్నారు ఇంతమంది ఉందని. ఆ రకంగా చూసినప్పుడు 40-41%, 42% కూడా కాలేదు. అందులో కూడా ఇంకా 3-4 లక్షల మందికి, ఏదైతే వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి 22 లక్షల మంది రైతులు ఉన్నారో అందులో కూడా కొంతమందికి రైతు రుణమాఫీ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చేసినటువంటి బీఆర్ఎస్ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వెళ్ళింది, రుణమాఫీ జరగకుండా మాత్రం రైతులు తిరగబడతారనేటువంటి ఒక భయం అయితే ప్రభుత్వంలో కల్పించడంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ఇవాళ పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ రైతులు చేసినటువంటి ధర్నాల్లో పాల్గొనడము, తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడము, అట్లాగే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపడం ద్వారా రైతు లోకంలో ఒక భరోసా కల్పించగలిగింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అమలు చేయకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మన పక్షాన్ని అడగడానికి ఒకరు ఉన్నారు అనేటువంటిది ఇవాళ రైతులకు ఒక ధైర్యం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అండా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులు కూడా చెప్పారు. సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య పెద్ద ఎత్తున రైతాంగంతో కలిసి వచ్చి అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించి అట్లాగే నిరసన తెలిపారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, ఇల్లందులో హరిప్రియ నాయక్, కొత్తగూడలో మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు, అట్లాగే పినపాక ప్రభుత్వం మాజీ విప్ రేగ కాంతారావు నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రోడ్లెక్కి ప్రభుత్వాన్ని నిలదీశారు. 2 లక్షలలోపు మాఫీకి సంబంధించినటువంటి ఇంకా చాలా మంది పెండింగ్ ఉంది. తర్వాత 1.5 లక్షలు ఉన్నారు, ఇంకా వాళ్ళకి రుణమాఫీ జరిగినటువంటి వాళ్ళ రైతులు ఉన్నారు. వాళ్ళ అంశాన్ని తీసుకోవాలి, గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళి తీసుకోవాలన్నారు. ఇదే సందర్భంలో నిరసన తెలిపినటువంటి రైతులను కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు వేధించినా, కేసులు పెట్టినా కానీ
గట్టి సమాధానం చెప్తామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా హెచ్చరించాలని ప్రభుత్వాన్ని ఇకనైనా రుణమాఫీ చేయాలి, రుణమాఫీ ప్రకటించిన విధంగా రుణమాఫీ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ డిమాండ్ చేసింది. స్వేచ్ఛ.